నెల్లూరు జిల్లాలో 7గురిని బలిగొన్న ఇసుక టిప్పర్ కేసు ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. 17వ తేదీన ప్రమాదం జరిగిన విచారణ పేరుతో పోలీసులు జాప్యం చేస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీకి చెందిన కీలక నిందితులను ఎలా తప్పించాలనే దానిపై ప్లాన్ జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీడీపీ నేత రవీంద్రారెడ్డి టిప్పర్ ఢీ కొనడంతో చనిపోయిన దళిత కుటుంబాలకు న్యాయం చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక పోలీసులు కేసును ఎలా డీల్ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెల 17న నెల్లూరు జిల్లా పెరమన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం 7గురు దళితులను బలిగొంది. టిప్పర్ ఇసుక లోడ్తో రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. కారులో ఉన్న 7గురు స్పాట్లోనే చనిపోయారు. వీరి మృతితో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇసుక టిప్పర్ మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డి సన్నిహితుడు టీడీపీ నేత రవీంద్రారెడ్డిది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసి కారకులపై కఠినమైన చర్యలు తీసుకోవలసిన పోలీసులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. మంత్రి, ఎంపీ ఆదేశాలతో రవీంద్రారెడ్డిని ఎలా రక్షించాలి, మరీ వీలైతే ఎలా తప్పించాలి అని ప్రణాళికలు రచిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘం పోలీస్ స్టేషన్ సీఐ కేసును నీరుగార్చేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వాస్తవ పరిస్థితులు ఇందుకు అద్దం పడుతున్నాయి. ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కారకులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రమాదం జరిగిన రోజు జిల్లా ఎస్పీ అజిత సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని వెల్లడించారు. మరుసటి రోజు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ చూస్తేనే అర్థమవుతుంది రవీంద్రారెడ్డిపై పోలీసుల ప్రేమ. A1 టిప్పర్ డ్రైవర్ అని, A2 టిప్పర్ ఓనర్ అని మెన్షన్ చేశారు తప్ప కనీసం వారి పేర్లను కూడా పొందుపరచలేదు. వాస్తవానికి టిప్పర్ డ్రైవర్ ప్రమాదం జరిగిన రాత్రే లొంగిపోయాడని పోలీసులు చెప్పారు. అతని పేరు, వివరాలు తెలిసినా నమోదు చేయలేదు. ఇక టిప్పర్ కేవీఆర్ మైన్స్ అండ్ మినరల్స్ పేరుపై ఓనర్ రవీంద్రారెడ్డిది అని చాలా స్పష్టంగా ఆన్లైన్లో చూపెడుతోంది. మరి వీరి పేర్లను ఎఫ్ఐఆర్లో ఎందుకు పెట్టలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మంత్రి దగ్గర నుండి అందిన ఆదేశాలతో సీఐ వేమారెడ్డి టీడీపీ నేత పేరు మెన్షన్ చేయలేదని సమాచారం. ఓనర్ అంటే రవీంద్రారెడ్డి అని రాష్ట్రమంతా తెలిసిపోయింది. అయితే నేటికి రోజులు గడుస్తున్నా టిప్పర్ డ్రైవర్ రవీంద్రారెడ్డి, బుజ్జినాయుడుపై ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. మీడియా ప్రశ్నిస్తే విచారణ జరుపుతున్నామంటూ ఓ మాట చెప్పి సైలెంట్ అయిపోతున్నారు పోలీసులు. ఈ కేసులో వారిపై చర్యలు తీసుకుంటే అక్రమ తవ్వకాలపై మరో కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. చేజర్ల మండలం పెరుమాళ్లపాడు అక్రమ ఇసుక తవ్వకాలు జరిపి ఆ ఇసుక లోడ్ చేసుకుని వస్తూనే టిప్పర్ ఈ ప్రమాదానికి కారణమైంది. ఈ 2 కేసుల్లో రవీంద్రారెడ్డిని కాపాడాలనే పోలీసుల ప్రయత్నం ఎందాకా వెళుతుందో చూడాలి. ఫైనల్ గా ఇదంతా తెలిసిన ఎస్పీ అజిత ఎందుకో మౌనంగా ఉన్నారనే ప్రశ్న తలెత్తుతోంది.